మా మైక్ టీవీకి సింగర్ మంగ్లీకి ఇప్పటికీ ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని మీ అందరికి స్పష్టంగా చెప్పాలి. అందుకోసమే ఈ ఇంటర్వ్యూ. ఈ కేసు మీ దగ్గరికి ఎలా వచ్చింది? మొత్తం ఎన్ని కోట్ల వ్యవహారం? బట్ దీన్ని కోర్టు బిలీవ్ చేస్తుందా? ఇల్లులు అమ్మి పెట్టుబడులు పెడతారు ఎవరైనా? వీళ్ళు ఇంత గుడ్డిగా ఎట్లా నమ్మిరు? దీంట్లో ఇప్పుడు రమావత్ మధుకు మంగ్లీకి సంబంధం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మధు ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత ఎమ్మెల్యేకి కూడా ఈ బాధితులను మోసం చేశాడు, ఇందులో లింక్ ఉంది అని అంటే నమ్మొచ్చా? రమావత్ ఫ్రాడ్ చేశాడు. ఇప్పుడు మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా ఉండాలి. లేదు, డైరెక్ట్ గానే ఉంది. బట్ ఈ ఎవిడెన్స్ సరిపోదు కదా. మంగ్లీ చెప్పిన మాట అంటే నేను సెలబ్రిటీని, నా ఫంక్షన్ కి వచ్చి ఉండొచ్చు, నేను చూడలేదు, గమనించలేదు. మీరు ఇట్లా చెప్తే మంగ్లీకి వకాల్తా తీసుకున్నట్టుంది. ఇప్పుడు కోర్టు కదా డిక్లేర్ చేయాలి. మీరు మీరే ముందే డిక్లేర్ చేశారు కదా. కోర్టులో డిక్లేర్ చేసి వాదించాల్సిందే అడ్వకేట్. అడ్వకేట్ లీగల్ ప్రొసీజర్ నాకు తెలుసు. మీరు వకాలతే పుచ్చుకోవాలి, జడ్జిమెంట్ ఇవ్వద్దు కదా. మరి మీరు అడిగినంత తను ఒప్పుకోలేదు కనుక ఈ కేసును ఇంతవరకు లాగారు మీరు అనేది ప్రధానంగా ఉంటుంది. అక్కడ వరకు ఎందుకు? ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేసిన తర్వాత మీకు కూడా ఫోన్ చేసి డిలీట్ చేపిస్తుంది. మేమేం చేయం కదా. మీరు చేయరని బహిరంగంగా చెప్పాలి. మళ్ళీ ఆన్ రికార్డే. మరి ఇప్పటికైనా బయటకు వచ్చి బాధితుల పక్షాన్ని నిలబడి గ్రౌండ్లో నిలబడి చేస్తేనే ఇది అవుతుంది. ఆవిడ ఏ తప్పు చేయలేదు, నేనే ఒప్పుకుంటాను. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. మైక్రో ఫైనాన్స్ కేసు విషయంలో మంగ్లీ పైన వచ్చిన ఆరోపణలు మీ అందరికీ తెలిసినాయి. కానీ ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చాలా స్పష్టంగా చెప్పాలి. మా మైక్ టీవీకి సింగర్ మంగ్లీకి ఇప్పటికీ ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని మీ అందరికీ స్పష్టంగా చెప్పాలి. అందుకోసమే ఈ ఇంటర్వ్యూ. అండ్ దాంతోపాటు ఈ కేసులో అసలు నిజాలేంటి, వాస్తవాలేంటి, నిజంగా వాస్తవాలు ఉన్నాయా, అవాస్తవాలనే అందంగా అల్లారా, అసలు నిజమేంటి, బాధితుల తరపున కొట్లాడుతున్నాం అడ్వకేట్ సుబ్బు గారు ఏం చెప్పబోతున్నారని అన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఎస్, ఐఎమ్ ఫైన్. చెప్పండి. అసలు ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ కేసు మీ దగ్గరికి ఎలా వచ్చింది? అయితే ఈ కేసు తిరుమలేష్ అని చెప్పి నా స్నేహితుడు, ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటు చదువుకున్నటువంటి నా స్నేహితుడు గద్వాల్లో ఉన్నారు. సో వాళ్ళ అత్తగారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. సో వాళ్ళు అక్కడ ఆ గద్వాల ఆ ప్రాంతం మొత్తం కూడా వీళ్ళు మంచి రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు, పెద్ద మనుషులు. సో ఈ మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించినటువంటి బాధితులు మహబూబ్ నగర్, అటు కర్నూలు దగ్గరగా ఉన్నారన్నట్టు. ఆ ఏరియాలో కర్నూలు, డోన్, ఆదోని, మహబూబ్ నగర్, గద్వాల. సో ఇదంతా స్టార్ట్ అయింది వెస్టేజ్ అనే ఒక కంపెనీలో పనిచేసినటువంటి వ్యక్తుల ద్వారా ఈ చైన్ సిస్టమ్ అనేది ఏర్పడింది. సో ఆ చైన్ సిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులంతా ఆ ప్రాంతం వారే. సో అందులో హేమాకాంత్ రెడ్డి, ఇప్పుడు మొన్న అరెస్ట్ అయిన హేమాకాంత్ రెడ్డి మెయిన్. సో తను కూడా ఒక ఏజెంట్. వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మధుకి ఇవ్వడం. మధు తర్వాత రమావత్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, తర్వాత వీళ్ళకి ఇవ్వడం, ఏది భరత్ చౌహాన్, శైలజ చౌహాన్కి ఇవ్వడం. సో అయితే వీళ్ళందరూ కూడా హేమాకాంత్ రెడ్డికి డబ్బులు ఇవ్వడం, అతను ఒక ఏజెంట్గా వర్క్ చేసి ఇతనికి ఇవ్వడం. ఆ హేమాకాంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య మా తిరుమలేష్కి దగ్గర స్నేహితులు. సో అయితే వీళ్ళు ఎప్పుడో దాదాపుగా జనవరిలోనే వీళ్ళు కేసు పెట్టడానికి వెళ్తే, ఇది తీసుకోము, ఇది సివిల్ నేచర్ ఉన్నటువంటి కేసు, సో ఇది మేము తీసుకోము, మీరు కోర్టులో ఫైల్ చేయాలి అని అంటే వీళ్ళు ఏం చేశారు, పెద్ద మనిషి తిరుమల అన్న ఉండు కదా, అతనికి చెప్తే అన్న మంచి ఒక అడ్వకేట్ సార్ని చూస్తారంటే తిరుమల దగ్గరకు వచ్చింది ఈ పంచాయతీ. సో తిరుమల ఏం చేసిండు, నాకు ఫోన్ చేసినంటూ ఫోన్ చేసి, సుబ్బు ఇట్లా ఒక కేసు ఉంది, ఇట్లా మంగ్లీవాడ కేసు అంటే, మంగ్లీవాడ కేసు ఏంటంటే, నేను అప్పుడు రాజమండ్రిలో ఉన్నా మా మిస్సెస్ దగ్గర. సో సరే వచ్చింది, నేను రావడానికి ఒక 1 వీక్ పడుతుంది, వచ్చిన తర్వాత కలుద్దామని అంటే, నేను వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు. దాదాపు 40-50 మంది వచ్చారు. చూస్తే వింటే బాధితులు 40 మంది. నేను ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళందరూ చూపించారు. సో వచ్చేసరికి ఏంటి విషయం, ఏంటి ఇదంతా అంటే, ఇట్లా డబ్బులు పెట్టాం. సరే ఎంత అంటే 9.5 నుంచి 10 కోట్ల వరకు ఉంది. ఇంత పెట్టారు, ఎక్కడ పెట్టారు ఏంటంటే, ఇట్లా మంగ్లీ వాళ్ళ తమ్ముడు, ఇట్లా రమావత్ మధు అనే వాళ్ళు ఉన్నారు సార్ దీంట్లో. మంగ్లీ, అరే మంగ్లీ ఎందుకు వచ్చిందని అంటే, మంగ్లీ సార్ ఆ పేరు చెప్తేనే మేము డబ్బులు పెట్టుబడి పెట్టాం అని చెప్పేసి అని అన్నాను. ఇది మీ దగ్గర డాక్యుమెంట్లు ఇవ్వండి చూద్దామని అంటే, ఆఫీస్ దగ్గర ఒక 30-40 మంది కొట్లాటకు వచ్చినట్టు వచ్చారు. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని తెచ్చారు. వాళ్ళ దగ్గర ఫోన్పే ట్రాన్సాక్షన్స్, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, తర్వాత క్యాష్ ఇచ్చిన క్యాష్ రిసిప్ట్స్, తర్వాత ప్రామిసరీ నోట్లు, వీడియోలు, ఆ డబ్బులు ఇచ్చేది. తర్వాత వీళ్ళంతా శుభక్షేత్రాన్ని అంతకుముందు ఒకటి వర్క్ చేసి దాని దగ్గర నుంచి ఈ గోకులందరూ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక బోగస్ కంపెనీని స్టార్ట్ చేసి ఎవ్రీథింగ్. సో ఇవన్నీ అయిన తర్వాత పట్టుకొచ్చిన తర్వాత నేనేం చేశానంటే, ఫస్ట్ ఇక కేసుని చదువుతున్న క్రమంలో కర్నూలులో కేసు పెట్టించాను.
ఓకే. ఎవరు మంగ్లీ మీద వీళ్ళందరి మీద కేసు పెట్టించా. కేసు పెట్టిస్తే వాళ్ళు ఏం చేశారంటే, సార్ ఇందులో వీళ్ళు కట్టింది మిగతా వీళ్ళు ఎవరైతే సోకాళ్ళు ఉన్నారో సో వీళ్ళందరి మీద మీరు కోర్టులో కేసు వేయాలని అంటే కొంచెం నేను అక్కడ మాట్లాడి వేరే వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడిస్తే ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి మిగతా వాళ్ళని ఎవరిని పట్టుకు రాకోకుండా ఈ రమావత్ మధుని మాత్రం మెయిన్ కల్ప్రిట్ ఎవడుండో ఆయన పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి కూర్చోబెట్టి నైట్ దాదాపుగా 1 గంట వరకు వాళ్ళందరూ ఆ వీడియోలు కూడా మీరు చూసారు. ఆయన కూర్చోబెట్టి మాట్లాడేది ఎప్పుడు ఇస్తూ ఇవన్నీ. సో ఆ వీడియోలు తీయటం, తర్వాత వాళ్ళకి ఇంకా కావాల్సిన చెక్కులు ప్రామిసరీలు తీసుకోవటం ఇవన్నీ చేసి పోలీస్ స్టేషన్లోనే వాడిని ఆపేసి పంచాయతీ పెట్టారు. సో పంచాయతీ పెడితే వాడు ఎవరెవరికి ఎంత తీయాలో వాటికి సంబంధించి ఇవ్వని వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి ప్రామిసరీ నోట్లు చెక్కులు ఇవన్నీ రాసి నేను ఇక్కడ కర్నూలులోనే 5.5 కోట్లు సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టా కదా అవి వాపస్ తీసుకొని మీకు ఇచ్చేస్తాను చెప్పి అక్కడ నమ్మబలికించి ఆ రోజు మొత్తం ఇక 2 వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు వీళ్ళందరితో మాట్లాడి చేసి ప్రామిసరీ నోట్లు చెక్కులు ఇవన్నీ ఇచ్చి మీకు 5 కోట్లు బ్యాగ్ తీసుకొచ్చి ముందు అవి ఇస్తా తర్వాత మిగతా ఇస్తా అని చెప్పి వాళ్ళ నమ్మబలికించి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోయినాడు. ఇక ఎవరికి ఫోన్లో టచ్లో లేడు, ఎవరు చేసినా లిఫ్ట్ చేస్తలేడు. హేమాకాంత్ రెడ్డి ఒకసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మీరు కేసు పెట్టుకున్నారు, మీరు కేసు పెట్టుకున్నాక నేను ఎందుకు ఇస్తా అది ఇదని మాట్లాడితే వీళ్ళందరూ కూడా నువ్వు ఎక్కడున్నో చెప్పు మేము పలానా దగ్గరకు వస్తాం అంటే లేదు నేనే ఫిబ్రవరి ఎండింగ్కు ఇచ్చేస్తా అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక ఫిబ్రవరి ఎండింగ్లో మార్చ్ ఎండింగ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇచ్చేస్తామని చెప్పి అప్పటికి కూడా దొరకకపోయేసరికి వీళ్ళంతా తిరిగి ఇక నా దగ్గరకు వచ్చారు. వచ్చి మనం కేసు వేసే క్రమంలో ఏం చేసినట్టే ఫస్ట్ 1 నెల వరకు కూడా వాడిని అబ్జర్వ్ చేసి అసలు ఇందులో ఎవరెవరు ఉన్నారు ఎంత ఉంది ఫస్ట్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత పెద్ద ఇన్ని కోట్ల స్కామ్, 100 కోట్ల స్కామ్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది జస్ట్ ఏంటి ఒక 9.5 నుంచి 10 కోట్ల వరకు స్కాము వచ్చేస్తేలే ఇందులో మంగ్లీ కూడా ఉన్నారు కాబట్టి ఆమెను పిలిపించి మాట్లాడదామని చెప్పేసి దీనికంటే ముందు 1 నెల రోజులు హోంవర్క్ చేశానట్టు. అసలు ఎక్కడి నుంచి మీరు ఏం చేశారు, ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఇది ఎక్కడి వరకు వెళ్ళింది, ఎక్కడ ఇదంతా ప్రారంభమైంది, ఎవరెవరు వచ్చారని అంటే ఇక అప్పుడు చెప్పారన్నట్టు. సార్ ఇట్లా మధు అనేటోడు మా దగ్గర వెస్టేజ్ కంపెనీలో 2020లోనే జాయిన్ అయ్యిండు. వాళ్ళ నగరి ఆయన పేరు ఏది ఉంది నగరి ఏదో సమ్ పేరు అతను మా దగ్గర తీసుకొచ్చి పెట్టిండు సార్. అప్పటికే 10th క్లాస్ ఫెయిల్ వాడు. సో మేము ఒక చిన్న అటెండర్ లాంటి జాబ్ ఇచ్చా. ఏది హేమాకాంత్ రెడ్డి అని అయినా అందులో రీజనల్ మేనేజర్ సమ్మేదు ఏదంటే మొత్తం 3 స్టేట్లకు కలిపి అతను పెద్ద ఆఫీసర్గా ఉంటుండే. సో పెట్టి చేసినప్పుడు వీళ్ళందరికీ సార్ అనుకుంటూ తిరిగేవాడంట. తిరిగి సడన్గా 2022లో మాయమైపోయాడు, 2021లో మాయమైపోయాడు. వెళ్ళిపోయి సడన్గా 2023లో ఎంట్రీ ఇచ్చిండు. ఇది భారీగా అప్పటికే శుభక్షేత్ర అని ఒక కంపెనీ స్టార్ట్ చేసి దాంట్లో కోట్లలో మోసాలు చేసి దాన్ని తీసేసి కొత్త కంపెనీగా దీన్ని పెట్టి ఈ వెస్టేజ్ ఇక్కడ బీజం ఎలా పడిందంటే ఈ వెస్టేజ్ కంపెనీలు ఇతను చేసిండు. ఈ వెస్టేజ్ కంపెనీలో చాలా మంది శాఖోపశాఖలుగా ఉన్నారు చాలా మంది. సో ఇక్కడికి మనం ఎంటర్ అయితే ఇంకా చాలా వరకు డబ్బులు దండుకోవచ్చు అని ఒక ఈవిల్ ఇంటెన్షన్తో అక్కడికి రావడం జరిగింది. వచ్చి అక్కడ వాళ్ళందరినీ ఫస్ట్ కలిసి ఫార్చునర్ కార్లలో మంచి హఠాసంగా ఒక సీఎం రేంజ్లో వచ్చేసేసరికి వాళ్ళు ఫార్చునర్ కార్లు అవన్నీ ఉన్నాయి. అప్పటికే ఫార్చునర్ కార్లు ఉన్నాయి, గోల్డ్ అంతా వేసుకొని అప్పటికి నేను ఒకటి మీడియాకి రిలీజ్ చేసిన నోట్ల కట్టలు లెక్క పెట్టే వీడియో అది అంతకు ముందుదే. సో వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే చూపించాడు, ఇగో మా దగ్గర ఎంత టర్న్ ఓవర్ ఉంది, మేము ఇన్ని కోట్లు మేము చేస్తున్నాం, మేము డబ్బులు లెక్క పెట్టలేక మిషన్ కూడా లెక్క పెట్టడానికి విసుకొచ్చి 22 కేజీలు ఉంటే ₹1,00,000 అని చెప్పి మూటలు కట్టి అక్కడ పక్క పడేస్తామని ఆ వీడియోలు చూపించడం, వీళ్ళని ఖరీదైన హోటల్స్కి తీసుకెళ్ళటం, గోవా ట్రిప్పులకు తీసుకెళ్ళటం, ఖరీదైన మద్యం తాగించడం, ఖరీదైన భోజనం పెట్టించడం, తర్వాత లగ్జరియస్ లైఫ్ ఇతను ఎలా అనుభవిస్తుండో వీళ్ళకి డైరెక్ట్గా తెలియజేయడం, ఎవడైనా వెయిటర్ గట్లా వడ్డించోడు ఉంటే అంటే టిప్ ఇచ్చేటప్పుడు 10,000 ఇవ్వడం, ఇలా అన్నీ చేసేసరికి వీళ్ళు ఫస్ట్ షాక్ అయ్యారు. అరే వీడు మన దగ్గర పనిచేసే మధువేనా ఎట్లా చేస్తాడు అని చెప్పేసి అనుకొని వాళ్ళు ఫస్ట్లో పెట్టడానికి అప్పటికి కూడా చాలా వరకు సందిగ్ధంలో పడ్డ తర్వాత అసలు కడదామా వద్దనుకుంటూ ఏం చేశారంటే సరే ముందైతే ఒక 5 లక్షల చొప్పున కట్టు చూద్దాం అని చెప్పి ఈ హేమాకాంత్ రెడ్డి మధుసూదన్ రెడ్డి వీళ్ళు కొంత హేమాకాంత్ రెడ్డి ఒక 10 లక్షలు, మధుసూదన్ రెడ్డి ఒక 5 లక్షలు అలా ఇచ్చారు. అంటే ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి కూడా ఇందులో బాధితుడే. అతని దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అతన్ని ఈఓడబ్ల్యూ అరెస్ట్ చేసింది. నేను చాలాసార్లు ఈ కేసు బయటకు రావడానికి మెయిన్ రీజనే ఈ హేమాకాంత్ రెడ్డి. అతనే మాకు అన్యాయం జరిగింది సార్, నా దగ్గర ఇన్ని లక్షల రూపాయలు తీసుకుంటూ తర్వాత ఇంతమంది దగ్గర నుంచి మేము వసూలు చేసి ఆడికి ఇచ్చాం సార్, దీంట్లో కర్ణాటక వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఫస్ట్ అసలు ఈ కేసుని తిరుమల దగ్గర తీసుకెళ్ళింది హేమాకాంత్ రెడ్డి. తిరుమల దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చింది, నా దగ్గర నుంచి మీడియాలో కూడా మీరు హేమాకాంత్ రెడ్డి వీడియోలు అవన్నీ చూడొచ్చు, అన్ని మొత్తం క్లియర్ చాప్టర్. సో ఇది ఇట్లా స్టార్ట్ అయింది. మీరు ఇంతకు ముందుకు ఒక మాట అన్నారు కదా, నాకు కూడా తెలియదు మొదట ఇది ఇన్ని కోట్ల వ్యవహారం అని.
నిజంగా ఇది ఎన్ని కోట్ల వ్యవహారం? అయితే నాకు తెలిసినంత వరకు నేను ఏం చెప్తున్నానంటే, ఇది ఎప్పుడైతే నేను ఈ స్కామ్ గురించి ఆవిడతో మంగ్లీ గారితో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు తను పొగరుగా యారగెంట్గా నన్ను అవమానపరిచినట్టు మాట్లాడేసరికి ఇది ఇట్లా అయ్యేది కాదు, అసలు ఈవిడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం, ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, ఉంటే దీన్ని సెటిల్ చేసేయండి, బయట వరకు ఎందుకు కోర్టుల వరకు ఎందుకు మాట్లాడడం అని అంటే ఆవిడ ఎట్లా చేసింది అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పుడు అంతకు ముందే 2024-25లోనే ఈ రమావత్ మధు మీద ఇంకొకటి మెయిన్ కల్ప్రిట్ ఏది బాలాజీ నాయక్, రమావత్ బాలాజీ నాయక్, వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు. ఈ బాలాజీ నాయక్ దగ్గర పనిచేసినోడు రమావత్ మధు, వీడి దగ్గర పనిచేయడం ఎందుకు, మనమే సెపరేట్గా పెడదామని వీడు బయటకు వచ్చి ఈ గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పెట్టి వీడు 100 కోట్లలో చేసింది, పక్కపక్కన వీళ్ళు ఒకే ఊరు. సో అప్పుడు వీళ్ళు ఎక్కడైతే ఈ దేవరకొండ నల్గొండ జిల్లాలో ఉన్న బాధితులు ఉన్నారో ఈ ఒక్కసారికి ఈ వీడియోలు వైరల్ అవడంతో వాళ్ళు నాకు కాంటాక్ట్లోకి వచ్చారు. మొత్తం ఎన్ని కోట్ల వ్యవహారం? ఇది నాకు తెలిసి వాళ్ళు ఒకళ్ళేమో 1300 కోట్లు అంటున్నారు. నాకు తెలిసి అయితే దీంట్లో దేవరకొండ రిమైండ్ రిపోర్ట్ లో ఒక 89 కోట్లు, నా దగ్గర ఒక 10 కోట్లు, ఇంకా వేరే వాళ్ళు చూపించిన దానికి ఒక 200 కోట్లకైతే నాకు తెలుసు. 1000 కోట్లు అనేది ఎంతవరకు వాస్తవం నిజానికి? ఎందుకంటే 1300 కోట్లు 1200 కోట్లు అంటున్నారు, వాస్తవానికి 650 కోట్లు ఓన్లీ దేవరకొండ నల్గొండ వాళ్ళే ఇచ్చారు. ఓన్లీ దేవరకొండ వాళ్ళే 650 కోట్ల వరకు ఇచ్చారంట. అందరూ బాధితులు. ఒక చిన్న డౌట్ ఏంటంటే, కేవలం ఒక తండా ప్రాంతం నుండి నిజంగా 100 కోట్లు వెళ్ళేంత అభివృద్ధి చెందిందా? అంటే ఈ దేశం అంత ముందట పడిపోయిందా? నేను కూడా దీన్ని చాలాసార్లు నా మనసులో తట్టింది కూడా ఇది. వాళ్ళు చూస్తే నేను మొన్న అతను ఏది పాల్ది రమేష్ చనిపోయినప్పుడు నేను పాల్ది తండాకి వెళ్ళినప్పుడు అవి చూసి అందరూ చిన్న చిన్న గుడిసెలు, ఇల్లులు, పెంకుటిల్లులే. నేను అడిగా, అమ్మ ఎంత ఇచ్చినట్టు? 5 కోట్లు. ఎక్కడ ఇచ్చిన 5 కోట్లు? నీకు ఎక్కడ 5 కోట్లు అంటే, సార్ నేను ఇచ్చింది కాదు సార్, నేను ఇల్లు అమ్మి బంగారం అమ్మి నా రిలేటివ్స్లో అందరి దగ్గర 10 అంటే వాళ్ళు కూడా ఏంటంటే సరే వీళ్ళు వాళ్ళకు కూడా చెప్పారంట, ఏది ఇప్పుడు ఏదైతే స్టాలిన్ సినిమా ఠాగూర్ సినిమా ఉంటుంది కదా, మీరు ఒక ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి చేసి వాళ్ళు ఇంకొక ముగ్గురు చేయమని. ఇట్లా వీడేం చేశాడంటే, మీరు పెట్టుబడి పెడుతున్నారు మీ వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళని కూడా పెట్టుబడి పెట్టమని. అంటే వీళ్ళు పెట్టుబడులు పెడతారు ఎవరైనా? ఇల్లు లమ్మి మీకు తెలీదు, ప్రైవేట్ బ్యాంకులలో మార్ట్గేజ్లు ఉంది. దేవరకొండ నల్గొండలో ఉన్నటువంటి తాండా ప్రజలందరూ కూడా మార్ట్గేజ్ లోన్లలో ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు మార్ట్గేజ్ లోన్లలో ఉన్నాయి. మార్ట్గేజ్ లోన్లలో ఉన్నాయి, బంగారం తాకట్టు పెట్టారు, భూములు అమ్మేశారు. రిలేటివ్స్ దగ్గర 10 లక్షలు అంటే, ఇప్పుడు నేనున్నా పలానా మధు 10 లక్షలు ఇస్తే ₹1,00,000 అంటే 50,000 ₹1,00,000 నెల ఎత్తాను అంటే మీరు ఒక 10 లక్షలు నాకు ఇవ్వడం, మీరు వాళ్ళ రిలేటివ్ చెప్పడం, అట్లా అందరు కలిపి నా దగ్గర చేస్తే నేను మధుకి ఇవ్వడం, మధు నాకు ఇస్తే నేను మీ అందరికీ పంచడం అన్నట్టు. అట్లా ఒక్కొక్కళ్ళు వాళ్ళ 5 కోట్లు సొంతగా ఇచ్చినవి కావు, వాళ్ళ రిలేటివ్స్ మళ్ళీ వీళ్ళు భూములు, ఆస్తులు, నగలు ఇవన్నీ అమ్మినవి ఇవి. సో అట్లా ఇంత గుడ్డిగా ఎట్లా నమ్మిరు? మామూలుగా మనం రేపు ఇస్తాం, ఒక 100 రూపాయలు ఇవ్వంటేనే నమ్మే పరిస్థితి ఉంటుంది. అయితే లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేంత గుడ్డిగా ఎట్లా నమ్మిండ్రు వాళ్ళు? అయితే వీళ్ళందరూ ఒకటే తాండా. దీని ఏంటంటే ఒక్కసారిగా ఒక 10 ఫార్చునర్ కార్లలో రావడం, ఒక 10 కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కట్టడం, తర్వాత బంగారం వేసుకోవడం, తర్వాత కోట్ల రూపాయలు కట్టలు ఇట్లా గుట్టబెట్టి చూపించడం, ఇవన్నీ చూసేసరికి నిజం. ఇప్పుడు వాళ్ళ దగ్గర వసూలు చేయముందుకే వీళ్ళు అంతకుముందు శుభక్షేత్ర అనే ఒక దాంట్లో మోసం చేసినట్టు తెలుసు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పటి నుంచో వసూలు చేస్తున్నారు. ఓన్లీ అక్కడ తాండాలో వరకే కాదు, ఇప్పుడు కరీంనగర్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, జమ్మికుంటలో ఉన్నారు, జనగాంలో ఉన్నారు, మహబూబ్ నగర్లో ఉన్నారు, అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. ఇంతమంది దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి మొత్తం తీసుకొచ్చింది వీళ్ళకి చూపించడం. అరే ఇప్పుడు తాండాలో ఉన్నటువంటి ఆ తాండానే కాదు, గ్రామాల్లో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే, మనం ఏం చేస్తున్నాం, ఎలా సంపాదించడం అనేది వాళ్ళు లోతుగా ఆలోచించారు. వాళ్ళ ముందు కనిపించిన పిక్చర్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి దాని నుంచే ఆలోచిస్తారు. సో ఇన్ని కోట్లు కనిపించేసరికి అమ్మ నిజంగా వీడికి జాక్పాటు తగిలింది, అదృష్టం కలిసి వచ్చిందో, వీడు మంచి బిజినెస్ పెడతాడని చెప్పేసి అందరూ నమ్మడం. ఇప్పుడు నేను సడన్గా మా ఊరికి ఒక బెంజ్ కార్ వేసుకుని వెళ్ళానండి, తర్వాత ఇంకొక నెలలో ఇంకొక ఫార్చునర్ కార్ వేసుకుని వెళ్ళా, దాని తర్వాత ఒక 10 రోజులకి ఇంకొక ఫార్చునర్ కార్ వేసుకుని వెళ్ళాను అనుకోండి, ప్రజలంతా ఏమనుకుంటారు, అమ్మో వీడికి ఎక్కడో నుంచో డబ్బులు వస్తున్నాయి, వీడేదో బాగానే సంపాదిస్తున్నట్టు, లేదంటే వీడేదో మంచి లూటీ చేసినట్టు అనుకుంటారు. అట్లా ఉండి నేను ఒక బిజినెస్ పెట్టి దాని ద్వారా నాకు వచ్చిందని చెప్తే వాళ్ళు పిచ్చి ప్రజలు, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు నమ్మేస్తారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం కాదు కదా. సో అట్లా వాళ్ళ తాండా ప్రజలు వీడిని నమ్మారు.
వీళ్ళు నమ్మి లక్షలు ఆ బాలాజీ నాయక్ అనేటోడికి ఈ రమావత్ మధు అనేటోడికి కోట్లు తీసుకొచ్చి గుమ్మరించడమే. వాడేం చేసేవాడు అంటే వీళ్ళని ఇంకా ఎక్కువ మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పడం, 5 లక్షలు ఇచ్చితేనేమో 2 సెంట్లు స్థలం ఇస్తామని, 10 లక్షలు దాటితే గోవా ట్రిప్కు తీసుకెళ్తామని, 50 లక్షలు దాటితే థాయిలాండ్ ట్రిప్కు తీసుకెళ్ళి మళ్ళీ 2 సెంట్లు భూమి ఇస్తామని, 5 సెంట్లు భూమి ఇస్తామని ఇట్లా నమ్మబలికించి మరి ఏం బిజినెస్ చేస్తున్నారయ్యా అని చెప్పి వీళ్ళు ఎవరన్నా తెలిసినోడు, ఇప్పుడు మనలాంటి చదువుకున్నోడు డిగ్రీయో ఇంటర్మీడియట్ చదువుకున్నోడు అడిగితే మేము ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాం, మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం, తర్వాత మేము సిమెంట్ ఫ్యాక్టరీలు కడుతున్నాం, తర్వాత మేము మెయిన్గా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాం, సో రియల్ ఎస్టేట్లో పలానా వెంచర్ ఉందని చెప్పేసి ఇట్లా చెప్పి ఈ మెదక్లో మేము 400 ఎకరాలు కొన్నామని చెప్పి అక్కడ ఉన్న ఒక ఆయన రాము అని ఒక ఆయన చెప్పారు. అది కూడా ఎంతవరకు వాస్తవం తెలియదు. ఆయన అయితే సార్ నేను ఆర్టీఐ కూడా వేసేది సార్, దాని గురించి ఇంకా తెలుసుకుంటా, 100 ఎకరాలు అయితే కన్ఫామ్గా కొన్నారు సార్ అని చెప్తున్నారు. సో ఇట్లా మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్తో కాకుండా మేము రియల్ ఎస్టేట్ దందాలో కూడా చేస్తాను అని చెప్పి వాళ్ళకి అందరికీ బ్రోచర్లు చూపించేవాళ్ళంట. ఇప్పుడు పాంప్లెంట్స్ అనేవి మనం కొట్టించినా వస్తాయి. సో బ్రోచర్లు చూపించేసరికి ఓహో నిజమేనేమో, ఇప్పుడు మెదక్ అయితే రాలేరు కదా, సో ఓకే నిజమేనేమో ఇలా చేస్తున్నారేమో అని చెప్పి ఇక వాళ్ళ రిలేటివ్ ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా ఇక ఏంటంటే ఆఖరికి మొత్తం అమ్ముకొని ఇచ్చే కాడికి వచ్చేసింది. ఇప్పుడు అమ్మాయికులు ఇంతవరకు బాగానే ఉంది కేసు, వాళ్ళందరూ నమ్మించలేదు. దీంట్లో ఇప్పుడు రమావత్ మధుకు మంగ్లీకి సంబంధం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అయితే ఈ సంబంధం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే 2023లోనే ఈ రమావత్ మధు అనే అంటే నా క్లయింట్స్ చెప్పింది. తర్వాత అభిషేక్ నాయక్ అనే ఒక మెయిన్ కల్ప్రిట్ కూడా ఉండు, అతను నేను నిర్దోషిని అది అని చెప్తుండు, కానీ బాధితులు ఏమంటున్నారంటే అతను కూడా మెయిన్ కల్ప్రిట్ అని చెప్తుండు. ఐ డోంట్ నో, నాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నా. సో అయితే ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మంగ్లీ గారిని అప్రోచ్ అయ్యారు. మంగ్లీ గారిని వాళ్ళ తమ్ముడు ద్వారా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి మంచిగా స్నేహం కుదిరింది, వాళ్ళు ట్రావెల్ అవుతున్నారు. ఇదంతా క్లయింట్లు చూసింది చేసింది, వాళ్ళంతా చూసింది వెళ్ళి మాట్లాడిందే చెప్పింది నాకు. సో నేను ఎప్పుడు నా సొంత మాటలు చెప్పలేను, ఫస్ట్ నుంచి కూడా నా క్లయింట్లు చెప్తున్నా, దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను మీడియాకి రిలీజ్ చేస్తాను. సో వాళ్ళు పరిచయం అయ్యారని, అక్కడ నుంచి వాళ్ళు ట్రావెల్ అయ్యారని, ఇతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మాట ముచ్చటాయి, నేను ఇన్ని కోట్లు బిజినెస్ చేసి ఎంత చేశాను చెప్పడం. సో వాళ్ళ చిన్న చెల్లి ఎవరైతే ఉన్నారో ఆమెను పెళ్లి చేసుకోవడానికి మాట ముచ్చట అవ్వడం. సో ఇతను వాళ్ళ బ్యాండ్ ఏదైతే ఉందో మ్యూజిక్ బ్యాండ్, తనకి ఆ మ్యూజిక్ బ్యాండ్కి ఫినాన్షియల్గా సపోర్ట్ చేయటం, తర్వాత ఒక పబ్బు గట్టడానికి వీళ్ళు ప్లాన్ చేయటం, తర్వాత ఆస్తిపాస్తులన్నీ ఎక్కడెక్కడ కొనడం, సరే బినామీల పేరుతో ఎట్లా సమ్ము. తర్వాత ఏం చేసిందంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడిని ఈ రమావత్ మధుతో వాళ్ళ వ్యాపారాలలో నువ్వు ఉండి చూసుకొని చెప్పి పంపడం. ఈ శుభక్షేత్ర కాకుండా గోకులందరూ ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే దాంట్లో ఇతను మెయిన్గా పార్టిసిపేట్ చేయడం, బాధితులందరితో కలవడం, మాట్లాడడం, మా చిన్న చెల్లిని చేస్తాను అని చెప్పడం, వాళ్ళ చిన్న చెల్లి కూడా బాధితులతో మాట్లాడడం, నేను కూడా ఆయన చేసుకుంటున్నానని చెప్పి మాట్లాడడం, వీళ్ళందరూ కలిసి కూర్చోవడం, వాళ్ళు మాట్లాడారు. నేను వీడియోలు ఫోటోలు కూడా రిలీజ్ చేసేగా. వాళ్ళ ఇంట్లో రమావత్ మధు మాట్లాడేది, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండడం వేరు, మంగ్లీ బాధితుల దగ్గరికి పోయిందా? బాధితులే మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్ళారు. సో ఫస్ట్ లో ఏం చెప్పిందంటే మంగ్లీ గారు అసలు ఆడెవడో నాకు తెలియదు, అంత సంబంధించిన ఆధారాలు ఏమైనా ఇచ్చాం. వీడియో బాధితులు మంగ్లీ ఇంటికి పోయింది, వీడియోలు తీసుకున్నారు. అందులో ఆ ఏదైతే మంగ్లీ గారి అపార్ట్మెంట్ వాసవి ట్రేడ్స్ ఉందో 15th ఫ్లోర్ లో ఇతను వాళ్ళందరినీ తీసుకెళ్ళటం, తాగిపించడం, తినిపించడం, 2 రోజులు అందులో ఉండటం, 8 మంది బాధితులు. తర్వాత మంగ్లీ గారిని కల్పించడం, మాట్లాడడం, ఫోటోలు అడిగితే ఇవ్వనండం, తర్వాత మంగ్లీ గారి అపార్ట్మెంట్ లో రమావత్ మధు ఉండడం, భోజనం చేయడం, ఇవన్నీ వీడియోలు, అవన్నీ ఆడియోలు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ లో పంజగుట్టలో నేను కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మంగ్లీ గారు వెళ్ళి కంప్లైంట్ పెట్టేటప్పుడు అసలు ఆడెవడో నాకు తెలియదు అంది. తర్వాత నేను ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత అవునండి మా బంజారాబిడ్డలో అవును వస్తారు, స్నేహితులు ఉంటారు, మాట్లాడతారా అని చెప్పి తర్వాత మాట మార్చింది. తర్వాత వాళ్ళ తమ్ముడు అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఏదో ఒక ఎమ్మెల్యే ఫంక్షన్లో కలిశారు, పార్టీలో కలిశారు, తనకు ముందు అంతగా మమ్మల్ని భోజనానికి పిలిచారు, అంతకుమించి మాకేం తెలియదు అన్న తర్వాత వెంటనే నేను వాళ్ళ ఇంట్లో మధు అను వాళ్ళ చిన్న చెల్లి మంగ్లీ గారు వాళ్ళ అమ్మ మాట్లాడే వీడియోలు రిలీజ్ చేయటం, మంగ్లీ గారు ఎవరైతే నోట్ల కట్టలు లెక్క పెట్టిన వీడియోలు వైరల్ అయిన ఎవడైతే భరత్ చౌహాన్ ఉండు, పాల్ది భరత్ చౌహాన్, అతను ఆవిడతో పాటు మిర్చి తోటలో కూర్చొని ఉండడం. ఆవిడేమంది పంజగుట్ట పోలీస్ స్టేషన్ ప్రెస్ మీట్లు ఆ నోట్ల గట్టలు లెక్క పెట్టుడు ఎవడో అంటే ఎవడో మాకేం తెలుసు అండి అన్నది. కానీ కట్ చేస్తే ఆ మిర్చి తోటలో కూర్చున్న వాళ్ళలో ఆ రమావత్తు పాల్ది భరత్ చౌహాన్ వెనకాల కూర్చొని ఉంటాడు, రమావత్తు మధు పక్కన కూర్చొని ఉంటాడు. సో వీళ్ళు ఏంటంటే ప్రతి స్థాయిలో అబద్ధం ఆడుకుంటూ వచ్చారు వాళ్ళు కాపాడుకోవడానికి. తర్వాత వాళ్ళు వాస్తవానికి అంటే ఇప్పుడు కలిసినంత మాత్రాన కేసులో ఇన్వాల్వ్ అయినట్టు కాదు కదా. ఎవరు చెప్పారు దాన్ని? మీరు రూఢిపరుస్తారా? నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రమావత్ మధు అనే పర్సన్
అక్కడ లోకల్ ఎమ్మెల్యే అరే నేను ఏమంటున్నా అది కంప్లీట్ అయ్యే ముందు నేను ఇంకొకటి చెప్తా. ఒక్కసారి ఇప్పుడు రమావత్ మధు అనే పర్సన్ ఒక లోకల్ ఎమ్మెల్యేని కలిశాడు అనుకోండి, ఏదో ఒక సందర్భంలో జస్ట్ బాధితులను వాళ్ళు జస్ట్ జనరల్ గా నాకు ఎమ్మెల్యే తెలుసు అని ఒక ఫోటో ఎమ్మెల్యేతో దిగించాడు, ఇట్స్ ఇనఫ్ ఇక్కడ వరకు. ఆ తర్వాత ఈ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మధు ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత ఎమ్మెల్యేకి కూడా ఈ బాధితులను మోసం చేశాడు, ఇందులో లింక్ ఉంది అని అంటే నమ్మొచ్చా? 2 అంశాలు చెప్తా ఇప్పుడు మీరు చెప్పిన దానికి. ఇప్పుడు మీకు వామన్ రావు దంపతుల హత్య కేసు తెలుసు కదా, దాంట్లో ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళందరూ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో గంట ముందు ఉన్నారు. సో ఆ తర్వాత గంట తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తను కూడా ఇందులో కేసులు ఇరికించి జైలుకి పంపించారు, తను కూడా పదవి ఇచ్చినాడు అంటే ఇప్పుడు కోర్టుకు తిరుగుతుండు. అతనికి తెలియకుండానే ఇలా జరుగుతుందా? ఇంకొక విషయం, ఇప్పుడు ఎమ్మెల్యేతో నేనే ఉన్నా, ఫోటో దిగే, ఎమ్మెల్యేకి నాకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరుగుతాయి? ఫోటో దిగిన వరకే ఉంటుంది కదా. ఎమ్మెల్యే నాతో పాటు మా ఇంట్లో ఎందుకు తింటాడు, మాతో పాటు ఎందుకు తిరుగుతారు, అర్ధరాత్రి మా ఇంటికి ఎందుకు వస్తారు? ఎమ్మెల్యే గారితో నేను ఎందుకు మిర్చి తోటలలో లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ అమ్మగారితో మాట్లాడతా? మాకు ఇంకా అవ్వలేదు. ఎమ్మెల్యే గారు ఎందుకు నా అకౌంట్కి 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తారు, నేను ఎందుకు ఆయన అకౌంట్కి 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తా? ఫోటోలు అన్నదానికి బలమైన ఆధారాలు ట్రాన్సాక్షన్స్ పోలీసులే చెప్తున్నారు కదా. బట్ దీన్ని కోర్టు బిలీవ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ట్రాన్సాక్షన్ వాళ్ళిద్దరి మధ్య జరిగాయి, బట్ ఈ బాధితుల నుండి తీసుకున్న డబ్బులే రమావత్ మధు అనేట ఆయన మంగ్లీకి పంపాడు, వీళ్ళిద్దరి మధ్యలో ఈ డిస్కషన్ జరిగింది, కావాలని మంగ్లీ చేయించింది ఇందులో ఇన్వాల్వ్ అయింది అనేది అంతే కదా. రమావత్ మధు ఎక్కడ ఏం ఉద్యోగం చేస్తాండి? ఇప్పుడు మీరంటే యాంకర్ చేస్తున్నారండి, జర్నలిస్ట్, మీకు మీ సంస్థ డబ్బులు ఇస్తుంది, నేను అడ్వకేట్, నా క్లయింట్లు డబ్బులు వస్తాయి. మరి రమావత్ 10th ఫెయిల్ అయినా ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్న రమావత్కి 25 లక్షలు ఎక్కడివి? తను పుట్టుకతోనే కోటీశ్వరుడు. లెట్ మీ ఫినిష్. ఒక 25 లక్షలు ఎక్కడే? ఇప్పుడు రమావత్ మధు వాళ్ళ చెల్లిని చేసుకుంటుండని ఊరు మొత్తం చెప్పినప్పుడు రమావత్ మధు వాళ్ళ ఇంటికి మంగ్లీ వచ్చి మరీ మాట్లాడెళ్ళింది. రమావత్ మధు పెళ్లి చూపులకి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే వెనకాల ఆ అమ్మాయి నవ్వుతున్న వీడియోలు ఉన్నాయి. ఇంకా రమావత్ మధుకి శివాకి, ఏది మంగ్లీ తమ్ముడు శివాకి, రమావత్ మధుకి మంగ్లీకి ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. రమావత్ మధు తర్వాత భరత్ చౌహాన్ మంగ్లీ గారు పర్సనల్గా వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ చక్కగా ఆ మిర్చి తోటలలోని తర్వాత ఆ వంగ తోటలలో కూర్చొని నవ్వుకుంటూ ఫోటోలు దిగారు. ఇవన్నీ కోయాక్సిడెంట్గా జరగవు, కోర్టుకి ఇవన్నీ మెయిన్ ఎవిడెన్సే. ఇక్కడ అసలు నేను ఇక్కడ ఒకటే బండ గుర్తు చెప్తున్నా. ఫస్ట్ రోజు ఏమని చెప్పింది, నేను ఆవిడ నన్ను పంచాయతీకి పిలిపించినప్పుడు నేను వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంది. సరే వాళ్ళు ఎవరో నీకు తెలియదు కదమ్మా, రా కేసు పెట్టు వాళ్ళ మీద. మరి నీ పేరు చెప్పి నువ్వు లేవంటున్నావు కదా, మరి నీ పేరు చెప్పి బిజినెస్ చేశారు కదా, నీ పేరు చెప్పి బిజినెస్ చేసినప్పుడు మరి వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా అని అంటే, నేను కేసు పెట్టనండి, నాకేం సంబంధం అండి, నీ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగనంది. సరే ఓకే, బాధితుల తరపున రా, నీ పేరు చెప్తేనే కదా వాళ్ళు మోసపోయింది. ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీరు ఒక మంచి షాప్కి వెళ్ళారు, ఆ షాప్లో కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ కూడా గుర్తింపు పొందిన ఒక నటుడితో తీసినవి ఉన్నాయి, ఒక నార్మల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి మీద ఏ నటుడు ఫోటో లేదు, దానికి ఎక్కడ కూడా ప్రచారం కల్పించబడాల. మీరు వెళ్ళి ఏ ప్రోడక్ట్ తీసుకుంటారు? ప్రచారం ఉన్నటువంటివి తీసుకుంటాం కదా. అలాగే మీ పేరు చెప్తేనే కట్టిరమ్మా, మీ తమ్ముడు బాధితులతో తిరిగిండమ్మా, వాళ్ళతో తిరిగిన వాళ్ళ ఫోటోలు కూడా రిలీజ్ చేశాను నేను. బాధితులతో ఇది శివ చౌహాన్ తిరిగినవి, చాట్ చేసినవి, ఇవన్నీ కూడా పెళ్లి చేసుకుంటున్నానివి, ఇతని దాంట్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పినవి, రమావత్ మధు ఇది కంపెనీ ఓపెనింగ్కి రమావత్ మధుతో పాటు ఉండడం, రమావత్ మధుతో పాటే తిరగడం, బాధితులందరూ కూడా వీళ్ళందరూ కలిసి భోజనం చేయడం, తిరగటం, మా బాబాయ్ని మాట్లాడడం, మా చెల్లినిస్తాను మాట్లాడడం, ఇవన్నీ పిచ్చిగా ఏదో చెప్తే జరుగుతాయా? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు అంటే ఏదో అడ్వకేట్ల బాధితుల తరఫున ఒక్కళ్ళతో తీసుకుంటారు కాబట్టి చెప్తారు. మరి తండాలలో ప్రజలందరూ 600-700 మంది ఊటిగా చెప్పేస్తారా? చిన్న పిల్లలు కూడా తిడుతున్నారు. అవును వచ్చింది. కోర్టు టెక్నికల్ గా ఎవిడెన్స్ ఎట్లా పరిగణలోకి ఎందుకు తీసుకోదు? టెక్నికల్ గా నేనేమంటాను, మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా ఉండాలి. లేదు, డైరెక్ట్ గానే ఉంది. ఎందుకు మీరు ఆర్థిక లావాదేవీలు చూస్తే తెలుస్తుంది కదా. అసలు ఫస్ట్ ఆడెవడో నాకు తెలియదు అంది, తెలియని అన్నోడు అవును మాకు పరిచయం ఉంటది బంజారాలో. ఎవిడెన్స్ సరిపోదు కదా మంగ్లీ చెప్పిన మాట. అంటే నేను సెలబ్రిటీని, నా ఫంక్షన్ కి వచ్చుండొచ్చు, నేను చూడలేదు, గమనించలేదు. మీరు ఎట్లా చెప్తే మంగ్లీకి ఒకళ్ళతో తీసుకున్నట్టుంది, సరిపోదని మీరు ఎలా చెప్తున్నారు? అంటే మీకు సిఆర్పిసి అంటే మీకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తెలుసా? అంటే మీరు కూడా ఇప్పుడు కోర్టు కదా డిక్లేర్ చేయాలి, మీరు మీరే ముందే డిక్లేర్ చేశారు కదా. కోర్టులో డిక్లేర్ చేసి వాదించాల్సిందే ఎవరు? అడ్వకేట్. అడ్వకేట్ లీగల్ ప్రొసీజర్ నాకు తెలుసు. వకాలతే పుచ్చుకోవాలి, జడ్జిమెంట్ ఇవ్వద్దు కదా. మరి మీరు జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది? అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ మీదే జడ్జిమెంట్ వస్తుంది, నేను ఇచ్చే ఆధారాల మీదే. జడ్జిమెంట్ అనేది ఆకాశం నుంచి ఊడిపడదు, లేకపోతే నేను చెప్పిన దాని నుంచి వ్యతిరేకంగా రాదు. నేను ఇక్కడ ఏమంటానంటే సాక్ష్యాల నుండి సాక్ష్యాలే, ఆ సాక్ష్యాలు ఎవరు వాదించేది? అడ్వకేట్.
ఇక్కడ మీరు అంటే సందేహం, ఒక నిమిషం, మాకున్న ఒక ఒక సందేహాన్ని నిమిషం మీరు అండి. క్లియర్ చేస్తారండి. సందేహం చాలా సార్లు క్లియర్ చేస్తా, మీ మైక్ టీవీ సాక్షిగా కూడా క్లియర్ చేస్తా. Hmm. మొన్న తమిళనాడులో 9 మంది పోలీసులకి ఉరిశిక్ష పడింది. Yes. ఏ ఎవిడెన్స్ తీసుకొచ్చారండి వాళ్ళు? టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొచ్చారా? సాక్ష్యం ఉంది కదా, ఏం సాక్ష్యం ఉంది? అక్కడ కానిస్టేబుల్ మరి ఇక్కడ 100 మంది ఉన్నారు. ఆ. అంటే అక్కడ But అక్కడ ఒక ఆధారాలు నిమిషం, మాయం please, చేశారు. please. ఆ. అదే పోలీసులు అక్కడ ఆధారాలన్నీ స్మాష్ చేసిన ఒక ఐ విట్నెస్ చెప్పిందని Yes, ఇక్కడ 8 మంది ఐ విట్నెస్లు ఉన్నారు. Hmm. అక్కడ ఆ తాండాలలో 100 మంది విట్నెస్లు ఉన్నారు. Hmm. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. Okay. ఇక్కడ నేను ఏమంటానంటే, ఎక్కడైతే వామన్ రావు గారు చచ్చిపోయారో తన పక్కన పార్టీ అది ఒక రోజు ఫంక్షన్ ఏదో ఫంక్షన్ జరిగితే ఒక మనీ లాండరింగ్ కేసు కిందకి వెళ్తుందా మరి ఎట్లా వెళ్తుంది? అదంటేనేమో మర్డర్, అది కస్టడీకి తీసుకొని కొట్టి చంపేసిండ్రు. దాన్ని ఆ కోణంలో ఐ విట్నెస్ గా ఏంటి తీసుకుంటారు. కస్టడీకి But తీసుకొని కొట్టి చంపేసింది? తమిళనాడు మీరు కేసా? చెప్పింది. ఆ. బట్ ఇది అలాంటిది మర్డర్ లేకపోతే ఫిజికల్ గా జరిగింది కాదు కదా, ఐ విట్నెస్ గా అనేదానికి ఇది మనీకి సంబంధించి ఇది మర్డరే కదా, ఇంక్లూడింగ్ 9 హత్యలు, అంటే 9 మరణాలు సంభవించినాయి నా కదా. ప్రధాన సందేహం ఏంటంటే అసలు ఈ కేసు దేని కిందకి వెళ్తది? ఏ కేటగిరీ కిందకి వెళ్తది? మనీ లాండరింగ్ కిందకి వెళ్తుందా, చీటింగ్ కిందకి వెళ్తుందా, లేకపోతే నిజంగా వీళ్ళు చనిపోయారు కనుక మీరు అంటున్నట్టు మర్డర్ కిందకి వెళ్తుందా? మనీ లాండరింగ్ వెళ్తుంది, చీటింగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే చీటింగ్ కిందకి వెళ్తుంది, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి వెళ్తుంది. తర్వాత ఈ వీళ్ళు ఏం చేశారంటే 306 అంటే మనం ప్రోవోగ్ అన్నట్టు, మనం ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రోవోగ్ 306 కిందకి వెళ్తుంది. ఈఓడబ్ల్యూ, మీరు అంటే ఈఓడబ్ల్యూ అంటే తెలుసు కదా, ఎకనామికల్కి సంబంధించినటువంటి ఫ్రాడ్స్కి సంబంధించి. తర్వాత సిసిఎస్కి వెళ్తుంది. అన్ని సెక్షన్లు ఇంప్లిమెంట్ అవుతాయి. దీంట్లో మన ప్రమేయంతో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఎవరైనా చనిపోయినప్పుడు అది 306 కింద కూడా మనకు కన్వర్ట్ అవుతుంది. సో కాగ్నైజబుల్, ఇవి వెరీ డెడ్లీ, ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. ఒక బిల్కిస్ బాను కేసు ప్రేరేపిస్తే అలా జరుగుతుంది కదా. ఒక ప్రేరేపించడం అంటే ఏంటి? మన ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళ చావులకి కారణం అవడం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? ఇప్పుడు వాళ్ళకి తిన్నది అరక్క చచ్చిపోలేదు కదా, ఫినాన్షియల్ ఫ్రాడ్ చేశారు. ఎవరు చేశారు? వీళ్ళందరూ చేశారు. వీళ్ళు అందరు చేసిన బట్టి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు కారణం? వీళ్ళందరూ. సో దాంట్లో 306 ఇంప్లిమెంట్ అవుతుంది కదా, మనీ లాండరింగ్ ఇంప్లిమెంట్ అవుతుంది, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది, 420 ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకా రకరకాల సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే రమావత్ మధు దగ్గర ఉన్నదంతా కూడా అక్రమ ఆస్తులే, ఆయన అఫీషియల్ గా సంపాదించింది ఎక్కడ లేదు. మరి దీంట్లో అంటే ఈడీ గానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గానీ వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ కావడానికి ఛాన్స్? ఇంతవరకు ఇన్వాల్వ్ కాలేదు ఈడీ గానీ, ఎందుకంటే అంత పెద్ద ఇల్లు అక్కడ కట్టబడి ఉంది, అంత టెక్నికల్ ఎవిడెన్సే కదా. ఇక్కడ ఏంటంటే ఇంతవరకు కూడా మేము ప్రతి స్థాయిలో ప్రభుత్వానికి తెలియజేస్తాను, ఒత్తిడి పెడుతున్నాను. నేను డీజీపీ గారిని కలవడానికి వెళ్తే నాకు 3 రోజులు టైం పెట్టింది, అయినా నన్ను కలవాల. మంగళి గారు 2 గంటలు కలిసి వచ్చారు. సిపి సజ్జనర్ గారిని వెళ్తే 1 గంటలో కలిసి వచ్చింది. ఇంతవరకు మంగళి గారు చాలామంది పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు, ఎట్లా అంటే పేరు ప్రఖ్యాతలు పొంది నంది అవార్డులు పొంది నోబెల్ శాంతి బహుమతులు పొందినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు, మ్యూజిక్ పాడే అంటే సంగీత విద్వాంసులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎవరికి లేని ఆస్తులు మంగళి గారికి ఈ అనతి కాలంలోనే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంకోటి ఏంటంటే ఖరీదైనటువంటి ప్లాట్లు కానీ, ఖరీదైనటువంటి కార్లు కానీ, లగ్జరియస్ లైఫ్ కానీ, వాళ్ళ సొంత ఊర్లో పెద్ద ఇల్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి? చట్టాన్ని మంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని 100% చేస్తుంది. కాబట్టి నాకు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయించింది. ఎప్పుడైతే ఒక బాధితుల తరపున, అందుకని హైకోర్టు సీరియస్ అయింది. ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యే అవకాశం, అంటే సస్పెండ్ అవుతుంది, ఇక అంత పని అవుతుంది. ఏంటంటే ఒక బాధితుల తరపున మాట్లాడడానికి వెళ్ళినటువంటి ఒక అడ్వకేట్ని, అందులోనూ ఆ రోజు నేను కూడా ఏదైతే ఆ ప్రెస్ మీట్ పెట్టి పలానా వ్యాఖ్యలు చేసిందో, నాకు పలానా వాళ్ళంటే క్రష్ అని, నేను 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశానని, నేను ఒక ప్రభుత్వ అని ఉంటే వేణుగుడుగుల గారు ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పాలి కదా, కార్తీక్ కొడగండ్ల గారు కూడా ఇంటర్వ్యూలు చేశారు, ఆయన కూడా చెప్పాలి కదా. ఆవిడ నన్ను ఇంత ఆఫర్ చేసిందని, నన్ను ఇట్లా చేసిందని చెప్పడానికి ఆధారాలు చూపించా. కానీ ఎంతవరకు ఆవిడ చేసిన ఆరోపణలకు నేను బహిరంగంగా ఛాలెంజ్ చేశా. బహిరంగంగా ఈ వేదిక కూడా, మీ మైక్ టీవీ వేదిక కూడా ఆవిడకి ఛాలెంజ్ చేస్తున్నా. ఆవిడ దగ్గర ఏదన్నా ఆధారం ఉంటే పట్టుకొని రమ్మన్నాడు. ఒక్క ఆధారం ఉన్నా మీరు ఏది చెప్తే దానికి నేను రెడీ. మాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ అంటే వాస్తవమా కాదా మీరు చెప్పండి. బట్ మా దగ్గర ఇన్ఫర్మేషన్ ని కన్ఫర్మేషన్ చేయకండి. అందుకే కన్ఫర్మేషన్ చేయలేదు నేను. ఇన్ఫర్మేషన్ మా దగ్గరకు వచ్చింది, మీరే కన్ఫర్మ్ చేయండి అంటున్నా. చెప్పండి. మీరు మంగ్లీని మొదటి డబ్బులు అడిగారంట, తను ఒప్పుకోలేదంట. మీరు అడిగినంత తను ఒప్పుకోలేదు కనుక ఈ కేసును ఇంతవరకు లాగారు మీరు అనేది
ప్రధానంగా తప్పండి. ఇప్పుడు నేను డబ్బులు అడిగి తీసుకునే కాడికైతే ఆవిడ ఆఫర్ చేసినప్పుడే చక్కగా తీసుకుని వెళ్ళిపోతుంటా కదా. నేను ఆవిడ డబ్బులు అడగటం ఏంటి, ఆవిడ నాకు ఆఫర్ చేసింది. ఆ రోజు బాధ్యతలు తీసుకుని ఆవిడ ఆఫర్ చేసినట్టు ఆధారాలు ఏమైనా ఎందుకు ఆయన మొత్తం ఆ లాయర్ గారు ఉన్నారు, ఆ లాయర్ గారితో నాకు ఆఫర్ చేయించింది. నేను బహిరంగంగా చెప్తున్నా. ఆయన నాకు ఫోన్ చేసి మీకు ఎంత కావాలి, దీన్ని సెటిల్ చేయడానికి ఎంత కావాలి ఏంటి అని చెప్పి ఆయన ఆఫర్ చేశారు, ఆవిడ ఆఫర్ చేసింది. అది ఇప్పుడు నేను అడిగినట్టయితే డైరెక్టర్ వేణు ఉడుగుల ఆయన విషయంలో చెప్తారు కదా, ఆయన ఇంటర్వ్యూలలో పలానా ఆయన అడిగిండని. ఆయన డైరెక్టర్ వేణు ఉడుగులా గారు కూడా పాపం బాధితుల తరపున స్టాండ్ తీసుకోండు. ఆ లాయర్ గారు కూడా ఫస్ట్ స్టాండ్ తీసుకోండు. అవునమ్మా నీ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంది కాబట్టి నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టు, లేదంటే వాళ్ళని పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించు. నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎందుకు నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావు, ఏదైనా ఉంటే చెప్పేసి మాట్లాడేసి అని కూడా అన్న. వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. సో నేను ఇక్కడ ఏమంటానంటే, నేను ఇప్పుడు ఆవిడిచ్చే 10 లక్షలు తీసుకునే కంటే నేను ఇప్పుడు 10 కోట్లు తీసుకున్నాను అనుకోండి, 10 కోట్లు తీసుకున్న వాళ్ళ దగ్గర ₹1 కోటి తీసుకోలేనా? నాకు ₹1 కోటి ఎక్కువ, 10 లక్షలు ఎక్కువ? ₹1 కోటి ఎక్కువ కదా. ఇప్పుడు వాళ్ళకి 10 కోట్లు వచ్చేసింది అనుకోండి, నాకు ₹1 కోటి ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధమే. ఎందుకంటే వాళ్ళు రూపాయి కట్టినప్పుడు 30లో వచ్చినా సిద్ధపడ్డప్పుడు కష్టపడి వాళ్ళ డబ్బులు నేను తీసుకొచ్చి నాకు వాళ్ళు ₹1 కోటి ఇవ్వలేరా? మరి ₹1 కోటి కంటే ఎక్కువ 10 లక్షలు. సో కాబట్టి ఆవిడ ఎంతవరకు ఒక్క ఆధారం కూడా, ఆరోపణే చేసింది తప్ప ఒక్క ఆధారం కూడా చూపించాల. నేను ఆవిడ నాకు ఏదైతే చేసిన వాటి అన్నింటినీ ఆధారాలు ఇప్పుడు కూడా మీకు కూడా ఇస్తా. మీరు నా ఇంటర్వ్యూ పక్కన వచ్చేటప్పుడు వీటిని స్క్రోల్ చేయండి. ఆవిడ పెట్టిన మెసేజ్లు కానీ, ఆవిడ కాల్ చేయడం, డబ్బులు ఇస్తా అనేది ఎక్కడ లేదు కదా అందులో. ఎవరా ఆఫర్ చేసినట్టు ఎక్కడ లేదు కదా. నా కంప్లైంట్ లో ఉంది కదా. మీరు కంప్లైంట్ చేయడం కదా, ఎవిడెన్స్ అడుగుతున్నా. మీరు చేసింది కంప్లైంట్ అది, మీకు ఆఫర్ చేసినట్టు అంటే ఉన్నారు, తిరుమల ఉన్నారు, రవి అన్నని ఉన్నారు, తర్వాత వాళ్ళ లాయర్ గారు ముందే సమక్షంలోనే ఇదంతా జరిగింది. అప్పుడు వేణు ఉడుగుల గారు బయటకు వెళ్ళారు, వీళ్ళందరూ ఉన్నారు సాక్ష్యాలు. టెక్నికల్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. ఎందుకు లేదు టెక్నికల్ ఎవిడెన్స్? ఒక కేసులో ఐ విట్నెస్ ఇచ్చే ఆధారమే ప్రధానమైంది. ఇప్పుడు అన్ని విషయాల్లో ఇప్పుడు ఎక్కడో అడవిలో మర్డర్ జరుగుతుంది, అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ అడుగుతారా? చెప్పు నువ్వు. ఎక్కడ కూడా ప్రధాన ప్రత్యక్ష సాక్షి ఇచ్చే వాంగ్మూలం ఏదైతే ఉందో, స్వార్న్ స్టేట్మెంట్, దట్ ఈస్ ద పవర్. ఆ కేసు మొత్తానికి అది పవర్ ఆఫ్ లా అంటే అది హార్ట్ లాంటిది అన్నట్టు. సో చూసిన వాళ్ళు 2 కంటే ఎక్కువ మంది దాన్ని రూఢీపరిస్తే చాలు. దానికి 15 మంది ఉన్నారు అయ్యాల. సో వాళ్ళందరూ చూశారు. సో ఆవిడ నా మీద భౌతిక దాడికి వచ్చింది కూడా అందరూ చూశారు. ఆ సీసీ కెమెరాలో కూడా. ఈ మధ్య కాలంలో ఏమన్నా లేదు కానీ వాళ్ళ అనుచరులతో ఫోన్లు చేపించి బెదిరించింది. మేము ఒక ప్రధాన మీడియా ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఒక 8 మంది వెంబడిస్తే ఆ ఛానల్ కూడా వాళ్ళని ఫోకస్ చేసింది. సో నాకు థ్రెట్ ఉందని చెప్పి నేను డీజీపీ గారికి, అదేవిధంగా గౌరవ హైకోర్టులో కూడా రిట్ ఫైల్ చేశాను. దాంట్లో సెక్యూరిటీ ఆఫ్టర్ వెకేషన్ తర్వాత చూద్దామని అన్నారు. గౌరవ డీజీపీ గారికి శశిధర్ రెడ్డి గారికి అప్లై చేస్తే ఆయన అనూహ్యంగా ఆయన పదవి విరమణ చేయడం అయింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్కి కూడా చేశాం. దానికి ఇంకా రావాలి. సో ఏంటంటే థ్రెట్ అయితే ఉంది. ఆవిడ ప్రతి స్థాయిలో తను అబద్ధం ఆడుకుంటూనే వస్తుంది. ఎప్పుడైతే ఆవిడ ప్రెస్ మీట్ పెడుతుందో దాని తర్వాత కొన్ని ఆధారాలు రిలీజ్ చేయటం, మేము తర్వాత వాళ్ళ తమ్ముడు పెట్టిండు, వాళ్ళ తమ్ముడు ప్రెస్ మీట్ పెట్టి అసలు వాళ్ళకి ఎవరో తెలీదు, నా ప్రమేయం లేకోకుండా, నాకు సంబంధం లేకుండా అని తీసుకెళ్లారు. ఏమండి, నా ప్రమేయం లేకుండా, నా సంబంధం లేకుండానే మీరు పిలిస్తే ఎక్కడి వరకు వస్తానా? ఇప్పుడు అతను ఏమండదు ప్రెస్ మీట్లు, నా ప్రమేయం లేకుండానే, నాకు సంబంధం లేకుండానే నన్ను తీసుకెళ్లారు. దేవుడి మీద కొట్టు పెట్టి, ఆ దేవుడు కూడా సేవలాల మీద ఒట్టు, ఎవరు భవానీ తుల్జా భవానీ మీద దేవుడి మీద ఒట్టేసి కూడా అబద్ధాలు చెప్పిండు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన 2 గంటలకే 3 సార్లు డబ్బు ట్రాన్సాక్షన్ జరిగినాయని పోలీసులు రిలీజ్ చేశారు. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే, కొంతవరకు ఇక్కడ వాళ్ళు చేసిన తప్పుని ప్రకృతి మాకు సహకరిస్తుంది. సో వాళ్ళు ప్రతి స్థాయిలో అబద్ధం ఆడుతూనే వస్తున్నారు, బొంకుతూనే వస్తున్నారు, మాకు సంబంధం లేదంటూనే వస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతవరకు ఆవిడ ప్రెస్ మీట్ ఎప్పుడైతే డీజీపీని కలిసి ప్రెస్ మీట్ పెట్టిందో మంగ్లీ గారు, మరి తర్వాత మేము ఫోటోలు ఇచ్చినాం, వీడియోలు ఇచ్చినాం. సంపత్ నాయక్ గారు, ప్రత్యుషారాతుడు, వీళ్ళందరూ వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ పోరాటం వాళ్ళ తరపు నుంచి చేస్తున్నారు. ఏది మేము తరపు నుంచి చేస్తున్నాం. మరి ఇంతవరకు ఒక్కళ్ళని కూడా డిఫెన్స్ చేయట్లేదే. మరి అది మాకు కాదనో ఏఐనో ఏదో కూడా చెప్పాలి కదా. ఏఐ అంటే మళ్ళీ మేము ఏం చేస్తామంటే దాంట్లో ఫారెన్సిక్ పంపిస్తాం. సో ఫారెన్సిక్ పంపించి మళ్ళీ అవి ఏఐ కాదని అనుకోండి, మళ్ళీ అప్పుడు ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? సో ఆవిడ ఇది బలంగా ఏదో ప్లాన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది రాజకీయ నాయకుల ద్వారా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే బలంగా అంటే ఎట్లా, అన్ని విధాలుగా బలంగా, ఏ రకంగా మాకు క్లారిటీ కావాలి. ఏ రకంగా ఏంటండి, రాజకీయ నాయకులు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చెప్పండి? అన్ని రకాలుగా. మీరు మీ మీడియా వాళ్ళకే ఫోన్లు చేసి ఈ ఇంటర్వ్యూలు డిలీట్ చేయమంది. అక్కడ వరకు ఎందుకు, ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేసిన తర్వాత మీకు కూడా ఫోన్ చేసి డిలీట్ చేపిస్తుంది. మీరు చేయరని బహిరంగంగా చెప్పాలి. మళ్ళీ
ఆన్ రికార్డే ఆన్ రికార్డే. మరి ఇది రిలీజ్ అయిన తర్వాత గట్ల ఇది గట్ట రిలీజ్ కాలేదు అనుకోండి, మరి వేరే ఛానల్లో మీ గురించి చెప్తా. మరి చెప్పండి, మీ వాళ్ళని వీడియో తీసుకోమనండి ఆన్ రికార్డ్. సో వీడియో తీసుకోమనండి. నేను అదే చెప్తున్నానండి, ఎందుకు ఆవిడ ఏ తప్పు చేయకపోతే మీడియా వాళ్ళందరికి ఫోన్లు చేసి ఆ వీడియోలు డిలీట్ చేయమంటది? ఎందుకు ఆవిడ ఏ తప్పు చేయకపోతే తను పదే పదే చెప్తున్న ఒకే ఒక మాట, తన ప్రెస్టీజ్ ఇష్యూకి ఇదంతా ఆధారం చూపించమంటున్నా నేను. ఆవిడకి సంబంధం లేదంటానికి ఇంకా భయంకరమైన ఆధారాలు ఉన్నాయి, అవి కోర్టులో సబ్మిట్ చేస్తాం. అప్పుడు ఇంకా సబ్మిట్ చేసాక బయటకు వస్తా. అది ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఆధారాల విషయమే మాట్లాడుతున్నారు కదా, అంటే మీ దగ్గర ఉన్న ఆధారాలతోనే వీళ్ళందరికీ కూడా మీరు ఎవరెవరి పేర్లు అయితే ప్రస్తావించారు వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుండొచ్చు? వీళ్ళందరికీ కూడా నాకు తెలిసి 20 ఏళ్ల పైనే పడుతుందండి. 20 ఏళ్ల పైన వీళ్ళు డబ్బు బిలీవ్ చేస్తున్నారా మీరు? 100%. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు 100 మంది ఉన్నారు. తర్వాత ఎవిడెన్స్ ఉన్నాయి, వాళ్ళకి వీళ్ళకి ఇంటర్లింక్ ఉన్నవి. సో ఇప్పుడు మీరు ఉండండి, ఈ రోజే కలిసాం, మీకు నాకు ఫోన్ కాల్ తప్ప ఇంకా ఏమన్నా డేటా ఉంటుందా? ట్రాన్సాక్షన్ డేటా కానీ, మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్, కంటిన్యూస్ ఫోన్ కాల్స్, ఇవేమన్నా ఉంటాయి మనకి? ఈ రోజే మీరు నాకు తెలుసు, మనకు ఫోన్ కాల్ వచ్చిందే ఉంటుంది. మరి బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగి, ఇంట్లో ఫోటోలు దిగి, భోజనంలో ఫోటోలు దిగి, ఫ్లాట్లలో ఫోటోలు దిగి, వాళ్ళ తమ్ముళ్ళతో తిరిగి, ఇవన్నీ ఏంటి ఆధారాలు కావా? ఇంకేం ఆధారాలు కావాలి? ఇక వాళ్ళు డైరెక్ట్ డబ్బులు తీసుకుని వెళ్ళే ఆధారాలు. ఇప్పుడు దొంగతనం చేసేవాడు దొంగతనం దొరికిపోవడానికి దొంగతనం చేస్తారా? లేదంటే దొంగతనం చేసినట్టు వీడు దొంగతనం చేసినట్టు తెలిసిపోయేటట్టు చేస్తారా? దొంగ అంటే ఆడు ఒప్పుకుంటాడా? సో ఇవన్నీ కూడా బుకాయింపు కార్యక్రమాలు. మీరు ఇన్ని చెప్తున్నారు కానీ మరి ఎక్కడ కూడా మంగ్లీ మీద కానీ మంగ్లీ తమ్ముడు మీద కానీ ఎఫ్ఐఆర్ కాలేదు కదా? అయిందండి. ఎఫ్ఐఆర్ అయింది గద్వాలలో CCS అయింది, మంగ్లీ మీద కూడా అయింది, మంగ్లీ మీద కూడా అయింది. రమావత్ మధు మీద, తర్వాత మంగ్లీ మీద, శివ మీద, భరత్ చౌహాన్ మీద, శైలజ చౌహాన్ మీద అక్కడ CCS అయింది. హైదరాబాద్ EOWలో అయింది. తర్వాత నల్గొండ CCS అయింది. ఇప్పుడు నల్గొండలో ఉన్న బాధితులందరూ కూడా DGP గారిని కలవడానికి వెళ్తున్నారు. ఈ రోజు. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే ప్రతి స్థాయిలో అబద్ధం చెప్పుకుంటూనే వస్తున్నారు. ఎందుకు లేదంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా నేను మైక్ టీవీకి ముందిస్తా. మీకే ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాపీలు అన్ని కూడా మీకేస్తా, రిలీజ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బాధితులకు న్యాయం జరిగే దిశగా మీ కృషి ఉండడం నిజంగా అభినందనీయం. మైక్ టీవీ యాజమాన్యానికి నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు అంటే మన భేదం లేకపోయినా తను ఇక్కడ పనిచేసినా సరే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు మైక్ టీవీ నుంచి నాకు పిలుపు వస్తుంది, నన్ను ఇంటర్వ్యూ చేస్తారని. ఎందుకంటే ఫస్ట్ రావడంతో నేను చాలా నవ్వా, సంగీత గారు నాకు ఫోన్ చేయడంతో. కానీ ఒక మంచి అభినందనీయం. మైక్ టీవీ వరకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. బాధితులకు న్యాయం చేసే పక్షాన ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు, మీరు కూడా ఉంటే ఇంకా చాలా సంతోషం. అంటే బాధితులు అన్నారు కనుక ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే మంగ్లీ గారు రీసెంట్ కూడా ఒక ఇంటర్వ్యూలో కాల్ రికార్డింగ్ లో కూడా మాట్లాడారు. ఏమని అన్నారంటే, బాధితులను చూస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది, వాళ్ళ తరపున నేను కూడా స్టాండ్ తీసుకుంటా, ఎలాగైనా వీళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అని అన్నారు. అంటే నిజంగా తప్పు చేసిన వ్యక్తి అట్లా అంటదా? ఎందుకంటే ఇప్పుడు రమావత్ మధు ఇలా బయటకు అనలేదు, మిగతా ఎవరెవరైతే ఇన్వాల్వ్ వాళ్ళు అనలేదు, బట్ ఓన్లీ మంగ్లీ మాత్రమే ఈ రకమైన కామెంట్స్ బయటకు వచ్చి చేసింది. మంగ్లీ గారు ఫస్ట్ రోజే తన ఎక్స్ లో పోస్ట్ చేశారు, బాధితులకు నేను అండగా ఉంటా. ఏది పోస్ట్ వరకే పరిమితం, చనిపోయినప్పుడు మరి ఎందుకు రాలే? బాధితులకు అండగా ఇప్పుడు నేను మైక్ టీవీకి సపోర్ట్ గా ఉంటానంటే సరిపోయిందా? మీరు పిలిచినప్పుడు మీకు సహకరించాలి కదా. అలాగే బాధితులకు అండగా ఉంటానని ఒక పెద్ద డైలాగ్ వదిలేస్తే సరిపోయిందా? అండగా అంటే పోస్టుల వరకే పరిమితమా? అండగా ఉంటా, వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ చేసినప్పుడు కదా దానికి నిజమైన అర్థం. ఇప్పుడు ఏదో పోస్ట్లో నేను అండగా ఉంటా, వాళ్ళ తరపున నేను ఫైట్ చేస్తా, ఏం చేశారు ఇంతవరకు? కనీసం వాళ్ళకి సానుభూతి కూడా తెలియజేయలేదు. ఇప్పుడు వాళ్ళకి కనీసం సానుభూతి తెలియజేయలేదు. నేను ఎన్నోసార్లు ఓపెన్గా ఛాలెంజ్ చేసి ఈ మీడియా వేదిక కూడా ఓపెన్గా అడుగుతున్నా, మీ సానుభూతి ఎక్కడ వరకు? పేపర్ల వరకు, ప్రకటనల వరకే పరిమితమైందా? ఎక్కడ క్రియాశీలకంగా వర్కౌట్ అయింది? ఎక్కడ మీరు దీన్ని క్రియాశీలకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు? ఎక్కడ లేదు. ఆవిడ ఏదో సినిమా డైలాగులు ఏరో స్క్రిప్ట్ రాసిస్తారు, వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు చక్కదాన్ని పోస్ట్ చేసేస్తారు, మళ్ళీ కింద మీ మంగ్లీ, మీ మామంగ్లీయే. ఇప్పటికీ కూడా మీరు మామంగ్లీనే. ఎప్పుడు మీరు బాధితుల పక్షాన నిజంగా మీరు తప్పు చేయకపోతే ఈ రోజైనా సరే స్టాండ్ తీసుకొని, ఈ రోజు 5వ తారీఖు మే నెల 2026, ఈ రోజుకైనా మీరు మా పక్షానికి వచ్చి బాధితుల తరపున నుంచొని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ మీకు తెలుసు, ముక్కు పిండి వసూలు చేయడంలో మీ పాత్ర చాలా ముఖ్యమైనది. వచ్చి మీరు కంప్లైంట్లు పెడితే వాళ్ళందరి మీద ప్రత్యక్షంగా కంప్లైంట్లు పెడితే
బయటకు వస్తారు. బయటకు వస్తే ఇంకోటి ఏంటి, మంగ్లీ గారికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయో, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయో, రమావత్ మధుకి మంగ్లీ గారి రిలేటివ్స్తో ఎవరికైనా సంబంధాలు ఉండి వాళ్ళ అకౌంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్గా పోలీసులు చెక్ చేయాలి. రెండోది, రమావత్ మంగ్లీకి వేరే వేరే అకౌంట్స్ నుంచి, ఇంటర్నేషనల్ అకౌంట్స్ నుంచి ఏమైనా డబ్బులు వచ్చినాయి, అది కూడా పోలీసులు చేయాలి. చేస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. ముఖ్యంగా మంగ్లీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలి. పోలీస్ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఈఓడబ్ల్యూ కానీ ఆ దిశగా అడుగులు వేయాలి. ముందు మంగ్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫండ్కి సంబంధించి, నేషనల్ ఫండ్కి సంబంధించి, అసలు ఆవిడ అకౌంట్లో ఎట్లా డబ్బులు వచ్చినాయి, దానికి సంబంధించిన లెక్కలన్నీ కూడా ఆవిడ చూపించాలి. అప్పుడు ఈజీగా దొరికిపోతుంది. రమావత్ మధు అకౌంట్ను కూడా, అదేవిధంగా మంగ్లీ తమ్ముడు శివ అకౌంట్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయినాయి, ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, గత సంవత్సరం నుంచి లేదా 2 సంవత్సరాల నుంచి ఇలా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని, కాల్ డేటా అంటే కష్టం కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా తీయొచ్చు. సో తీస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎందుకు ఆవిడ కంప్లైంట్ వాళ్ళ మీద పెట్టట్లేదు అంటే, వాళ్ళ మీద కంప్లైంట్ పెడితే ఏడు విషయాలు కూడా బయటకు వస్తాయి కదా. సో అందుకని బాధితుల తరపున పోరాటం చేస్తున్న అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు నేను మంగ్లీ గారిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆవిడ నేను ఎప్పుడు తిట్టలా, ఆవిడ మీద అభియోగాలు మేలు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్ అనే మొత్తుకుంటున్నా ఈ రోజుకి కూడా. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ తరపున మాట్లాడుతున్న అడ్వకేట్ సుబ్బు మీద కేసు వేసింది కానీ, ఆవిడ పేరు చెప్పి మోసం చేసిన ఆవిడ ఉన్నా సరే, ఆవిడంటే ఫిర్యాదుదారులు ఉంది కాబట్టి వాళ్ళ తమ్ముడి పేరు మధు పేరు, రమావత్ మధు పేరు, బాల్దీ భరత్ చౌహాన్ పేరు, శైలజ చౌహాన్ పేరు, బాలాజీ నాయక్ పేరు, వీళ్ళందరి పేర్లు ఎందుకు తీసుకురాట్లా, వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలే, స్టిల్ ఇప్పటికీ కూడా కేసు పెట్టలే. దీంట్లోనే ఆంతర్యం ఏమై ఉంటుంది? సో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో మంగ్లీ గారు నేను లేదు అని అంటే, లేదు అంటానికి ఒక్క ఆధారం లేదు, ఉన్నాయి అంటానికి 100 ఆధారం మీ వైపు చూపిస్తున్నాయి. సో దాన్ని ప్రూవ్ చేయండి. ఎప్పుడైతే డీజీపీ ఆఫీసులో డీజీపీ గారిని కలిసి ప్రెస్ మీట్ పెట్టారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మంగ్లీ గారు మళ్ళీ ఎందుకు మీడియా ముందుకు రాలా? ఇంతమంది రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రజల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, సినిమా ఇండస్ట్రీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. నన్నే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీరు మంచి స్టాండ్ తీసుకుంటున్నారు సార్, నిజంగా గ్రేట్ సార్, సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నిజంగా. ఇంకోటి ఏంటంటే, ఈవిడ గతం చూసుకున్నట్టయితే మహా గొప్పగా ఉందంటే అన్ని కేసుల పర్యంతాలే ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా మంచి పరిణామం కాదు. బాధితులు ఇంకా చనిపోయే అవకాశాలు ఉన్నాయి, మరణాల రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మంగ్లీ గారు ఇప్పటికైనా బయటకు వచ్చి బాధితుల పక్షాన్ని నిలబడి, గ్రౌండ్లో నిలబడి చేస్తేనే ఇది అవుతుంది. ఆవిడ ఏ తప్పు చేయలేదు నేనే ఒప్పుకుంటా. ఇదే మీ మైక్ టీవీ ముందుకు వచ్చి, మంగ్లీ గారు చాలా మంచి వాళ్ళండి, ఆవిడకి ఇప్పుడు మంగ్లీ గారిని బయటకు వచ్చి బాధితుల తరపున నిలబడి పోరాటం చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించిన రోజు, నిలబడితే కదా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించిన రోజు, అడ్వకేట్ సుబ్బు ఏ విధంగా అయితే స్టాండ్ తీసుకొని నిలబడిండో, ఆవిడ కూడా అదే విధంగా స్టాండ్ తీసుకొని నిలబడి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించిన రోజు, అవసరమైతే మంగ్లీ గారిది ఏ తప్పు లేదు, నేనే తప్పు చేశానే, అవసరమైతే నేను ఒప్పుకుంటా. ఇదంతా ఏంటంటే బాధితులకు న్యాయం జరగాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాలి. ఎందుకంటే వాళ్ళు భూమి అమ్మేసి, బంగారం అమ్మేసి, ఇల్లులు అమ్మేసి, రకరకాల దగ్గర అప్పులు తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి, దీంట్లో ఎవరో పాత్ర ఎంత ఉందో అన్నది మీ అందరికీ తెలుసు. సో కాబట్టి ఆది నుంచి ఏం జరుగుతుంది అన్నది కూడా ప్రజలు గమనిస్తారు. మీరు ఇంత పోరాటం చేస్తున్నారు కదా ఇప్పుడు బాధితుల తరఫున, ఈ కేసు నిజంగా ఇప్పుడు కోర్టులో ఏ స్థాయిలో ఉన్నది అంటే ఈఓడబ్ల్యూలో జరుగుతుందండి, ఎంక్వైరీలో ఉంది, పోలీస్ వ్యవస్థలో ఎంక్వైరీలో ఉంది, సిఎస్ఎస్ లో ఎంక్వైరీ ఉంది. వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు స్థాయికి వెళ్తారు, ఇంకా కోర్టు స్థాయికి వెళ్ళలేదు. నేను వేసిన పోలీస్ స్టేషన్ కేసులు కూడా అవి కూడా ఎంక్వైరీ స్టేజ్ లోనే ఉన్నాయి. సో డెఫమేషన్ కేసు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు, ఇంకెక్కడ అప్పుడే ఎలా అవుతుందండి, 1 మంతే కదా. ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చి 2 నెలలు అవుతుంది. ఇదంతా క్లియర్ కట్ గా. కానీ ఈ రమావత్ మధు మీద, బాలాజీ నాయక్ మీద, ఇంకొంతమంది మీద దేవరకొండ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. దాంట్లోనే 89 కోట్లు 90 కోట్ల వరకు ఉంది. సో అక్కడ ఒక కేసులో అయింది అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్ అయి బయటకు వచ్చేసరికి టైం పడుతుంది. కాబట్టి మంగ్లీ గారు ఇనిషియేట్ తీసుకుంటే అయిపోతుంది, ఆవిడ నిజంగా తప్పు చేయకపోతే. సో ఈ బాధితులకు న్యాయం జరిగి వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటే చాలండి. అయితే ఇప్పుడు బాధితులు విషయానికి వస్తే, ఎక్కడైనా ఏ ఒక్క బాధితులైనా కూడా మంగ్లీకి డైరెక్ట్ డబ్బులు ఇచ్చినట్టు వీళ్ళు కొన్ని రసీదులు రాశారు కదా, అలాంటి రసీదులు ఎక్కడ ఒక్క చోటైనా సరే మంగ్లీ పేరు కానీ మెన్షన్ చేశారు? ఒక్క చోటైనా మంగ్లీ గారు వచ్చారని, మంగ్లీ గారు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక ట్రేడ్ బిజినెస్ చేస్తున్నాం అండి. నా క్వశ్చన్ వేరే, అదే నాకు అర్థమైంది, నేను దానికే కంక్లూజన్ ఇస్తున్నా, ఒక వివరణాత్మకమైన కంక్లూజన్ ఇస్తా వినండి. ఇప్పుడు ఒక కంపెనీ, ఒక ప్రముఖ కంపెనీ ఉంది, దాంట్లో షేర్ హోల్డర్స్ ఉన్నారు, షేర్స్ పెట్టారు. అవన్నీ కూడా షేర్స్ అన్నీ కూడా ఆన్లైన్లో నెట్లో పెట్టేస్తారు.
డైరెక్ట్గా చైర్మన్ బోర్డు మెంబర్స్ వచ్చి మా షేర్స్ కొనండి అని ఇంటికి వచ్చి కొనిస్తారా? అలాగే మంగళి గారు బ్యాక్ ఎండ్లో ఉండి వీళ్ళందరితో ప్రత్యక్షంగా నడిపించి ఆవిడ పేరు చెప్పి ఆవిడ పేరు చెప్పడానికి నమ్మడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు బాధితులతో పాటు తిరిగిండు, నిందితులతో పాటు ఉండవు. సో ఎవరైనా ఎందుకు నమ్మరు? సో అప్పుడు తమ్ముడికైనా రాశారు అట్లీస్ట్ డబ్బులు తమ్ముడు అకౌంట్ లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది మీరు బాధితులు. ఇప్పుడు వాళ్ళ రమవత్తు మధు చేసిన ట్రాన్సాక్షన్ రమవత్తు మధు కార్ డ్రైవర్ ప్రత్యక్షంగా లైవ్ లో ఏమని ప్రత్యక్ష సాక్షి ఏమని చెప్పిండు, డబ్బులు వస్తే రమవత్తు మధు అకౌంట్ లో నుంచి డబ్బులు వస్తే మంగళి వాళ్ళ తమ్ముడు శివ వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. అకౌంట్లో వేయాల్సి వస్తే రమవత్తు మధు అకౌంట్లో వేసేవాళ్ళు. రాత్రి అయ్యేసరికి 12-11 ఆ టైంలో వీళ్ళు మంగళక్క శివ వీళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. నేను వెళ్ళి పడుకునేవాడిని, మళ్ళీ పొద్దున్నే వచ్చి నేను ఆఫీస్ ఓపెన్ చేసేవాడిని అని చెప్తున్నారు. ఇంత క్లియర్ కట్గా చెప్తుంటే ఇప్పుడు ఒకళ్ళంటే అడ్వకేట్ సుబ్బు అంటే అబద్ధం చెప్తారు, బాధితులు అబద్ధం చెప్తారా? ప్రధాన సాక్షి డబ్బులు ఇచ్చినోడు అబద్ధం చెప్తారా? అతను సాక్ష్యాలతో సహా ప్లేసులతో సహా చెప్పిండు, సర్వీస్ రోడ్డుకి రా అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపో అని చెప్పేసి అన్నాను. సో ఇవన్నీ కూడా మెయిన్ విట్నెస్లు అన్నట్టు. సో ఇంకోటి ఏంటి, అసలు వీళ్ళకి ఏ సంబంధం లేదు, అసలు తెలియదు మొర్రో అని చెప్పేసి అన్నప్పుడు మరి శివ చౌహాన్ అకౌంట్కి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి చెప్పండి? మంగళి అకౌంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతాయి? సో ఇంకా నిజాలు బయటకు వస్తే ఇంకా ఆధారాలు దొరుకుతాయి. సో దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు, బాధితులందరికీ న్యాయం జరుగుతుంది. దయచేసి బాధితులందరూ కూడా గమనించండి, ఎవరు ఎటువంటి అఘాయిత్యం చేసుకోకండి. ఖచ్చితంగా మీ పక్షాన అడ్వకేట్ సుబ్బు ఉండు, మీడియా ఉంది, ప్రజలందరూ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా విన్ అవుతారు, మీ డబ్బులు మీకు వస్తే. దయచేసి ఎటువంటి తప్పుడు పని మీరు చేయడానికి, మనీ కంటే కూడా ప్రాణం చాలా గొప్పది, విలువైంది కాబట్టి, దేవుడిచ్చినటువంటి బహుమతి కాబట్టి దయచేసి ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవడానికి పూరుకులు పోద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.